ఒకానొక గ్రామంలో రఘు అనే పేదవాడు ఉండేవాడు. రఘు చాలా పేదవాడైనప్పటికీ మనసు చాలా గొప్పది. అతను ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. తన దగ్గర ఏమీ లేకపోయినా ఇతరులకు తన శక్తి మేరకు సహాయం చేసేవాడు. అదే గ్రామానికి కొద్ది దూరంలో గోపాల్ అనే ధనవంతుడు ఉండేవాడు. గోపాల్ చాలా అహంకారి. తన సంపద తప్ప మరేమీ గొప్ప కాదనుకునేవాడు. ఒకరోజు గోపాల్ రఘు ఇంటి దగ్గరగా వెళుతూ ఆ ఇంటి పేదరికాన్ని చూసి నవ్వాడు. ఏమిటి రఘు, ఇప్పటికీ నీవు ఇంత పేదరికంగా ఉన్నావా? నీ దగ్గర ఏమీ సంపాదించుకోలేని దరిద్రుడివి అని ఎగతాళి చేశాడు. రఘు శాంతంగా నవ్వి ఇలా అన్నాడు, గోపాల్ అన్నా, నేను పేదవాడిని కాను. నా దగ్గర ఒక గొప్ప సంపద ఉంది. ఆ సంపదను ఎవరూ దొంగిలించలేరు, అగ్ని దహించలేదు, వరదలు నాశనం చేయలేవు. గోపాల్ ఆశ్చర్యపోయి, అంత గొప్ప సంపద ఏమిటి అని అడిగాడు. రఘు ఇలా సమాధానం ఇచ్చాడు, ఆ సంపద నా దయ, నా సహాయం చేసే గుణం. ఎవరికి కష్టం వచ్చినా వారికి సహాయం చేయగలిగే శక్తియే నా నిజమైన సంపద. గోపాల్ ఆ మాటలను అర్థం చేసుకోలేక రఘును చూసి నవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. కాలం గడిచింది. గోపాల్ వ్యాపారంలో పెద్ద నష్టం వచ్చి తన సంపద అంతా కోల్పోయి దేనికీ పనికిరాకుండా పేదవాడైపోయాడు. నిస్సత్తువతో ఆకలితో ఆ గ్రామానికి తిరిగి వచ్చాడు. రఘు గోపాల్ పరిస్థితిని చూసి బాధపడ్డాడు. పాత విషయాలు మర్చిపోయి గోపాల్కి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చి భోజనం పెట్టి అతని వ్యాపారం మళ్లీ మొదలుపెట్టడానికి కొంత డబ్బు సహాయం చేశాడు. గోపాల్ కన్నీళ్లతో రఘు పాదాలపై పడ్డాడు. రఘు, నన్ను క్షమించు. నిజమైన సంపద అంటే డబ్బు కాదు, దయ మరియు ఇతరులకు సహాయం చేసే గుణం అని ఇప్పుడు అర్థమైంది. నీవు ఎంత పేదవాడివైనా నిజానికి ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతుడివి అని అన్నాడు. రఘు చిరునవ్వుతో గోపాల్ను లేపి, అదే నీవు నేర్చుకోవాల్సిన పాఠం అన్నాడు.